Dear brothers and sisters, it's such a joy to meet you. ప్రియమైన సహోదరి సహోదరులారా, మిమ్మల్ని అందరినీ కలవడము నిజముగా నాకు ఎంతో గొప్ప సంతోషము. Haggai 2:9 says, హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం ప్రకారముగా, the future glory of this temple will be greater than its past glory. ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించును. Nowadays we can have greater glory through Jesus Christ. ఈ కడవరి దినములలో యేసుక్రీస్తు ప్రభు వలన మనం గొప్ప మహిమను పొందుకొనగలము. What is former glory? మునుపటి మహిమ అనగా అర్థమేమై ఉన్నది? Former glory dwelt in Solomon's temple. సొలొమోను భక్తుడు కట్టించినటువంటి మందిరములో మునుపటి మహిమ నివసించేది. In Solomon's temple, God was there for 24 hours, keeping his eye and ears and heart open there. సొలొమోను కట్టించినటువంటి మందిరంలో దేవుడు తన హృదయమును, కళ్ళను, చెవులను తెరిచి అక్కడ నివసిస్తూ ఉండేవారు. After Jesus came into this world, when his presence entered into the second temple, people experienced greater glory in the second temple. యేసయ్య ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత ఆయన తన సన్నిధితో 2వ మందిరంలో ప్రవేశించినప్పుడు ప్రజలు గొప్ప మహిమను అనుభూతి చెంది ఉన్నారు. In the second temple, Jesus taught and ministered. 2వ మందిరంలో యేసయ్య ప్రజలకు దేవుని వాక్యాన్ని నేర్పిస్తూ పరిచర్య చేసేవారు. He even healed the people. ఆయన అనేక మంది ప్రజలను స్వస్థపరిచేవారు కూడా. Yes, in the presence of Jesus we can feel greater glory. అవును, యేసయ్య సన్నిధానములో మనము గొప్ప మహిమను అనుభూతి చెందగలుగుతాము. That's what the Bible says in Hebrews 3:3. హెబ్రీ పత్రిక 3:3లో బైబిల్ గ్రంథం అదే సెలవిస్తున్నది. Jesus deserves more glory than Moses. యేసయ్య మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడెను. Just as a person who builds a house deserves more praise than the house itself. ఇంటికంటే ఎక్కువగా ఇంటిని నిర్మించినటువంటి వ్యక్తిని ఎలా అయితే గణపరుస్తామో ఆ విధముగా. Yes, dear friends, Jesus is the one who builds our home, the temple of God. అవును ప్రియ స్నేహితులారా, దేవుని మందిరమైన మన గృహమును నిర్మించేది యేసు ప్రభువారే. He deserves far more glory than Moses. మోషే కంటే అధికమైనటువంటి మహిమను పొందుకొనుటకు ఆయనే అర్హుడు. God's presence is what makes a place glorious. దేవుని యొక్క సన్నిధానమే ఏ స్థలాన్నైనా మహిమవంతంగా మార్చివేస్తుంది. Whenever we go to our Jesus Calls prayer towers, we feel the presence of God in a mysterious way. యేసు పిలిచినాడు ప్రార్థనా గోపురములకు మేము ఎప్పుడు వెళ్ళినా కూడా దేవుని సన్నిధానాన్ని గొప్ప రీతిలో మేము అక్కడ అనుభూతి చెందుతూ ఉంటాము. Especially when we dedicated our Israel prayer tower, we felt a heavy presence of Jesus there. మరి ముఖ్యంగా ఇశ్రాయేలు దేశంలో ఉన్నటువంటి ప్రార్థనా గోపురాన్ని మేము దేవునికి ప్రతిష్ఠించినప్పుడు అక్కడ గొప్ప దేవుని సన్నిధానాన్ని పొందుకొని When ఉన్నాము. my husband ministered there, one of the window opened. నా భర్త గారు అక్కడ వాక్య పరిచర్య చేస్తూ ప్రార్థిస్తూ ఉన్నటువంటి సమయంలో ఒక కిటికీ తలుపు తెరుచుకొనబడి ఉన్నది. A heavy wind gushed through that window. బలమైనటువంటి గాలులు ఆ యొక్క కిటికీలో నుండి ప్రవేశించి ఉన్నవి. My husband's hair stood up. నా భర్త గారి యొక్క జుట్టు కూడా లేచి నిలబడినది. Not only that, we all felt a heavy wind blowing inside the prayer tower. అంత మాత్రమే కాదు, మేమందరము కూడా ప్రార్థనా గోపురం లోపల బలమైన గాలులు వీయడాన్ని అనుభూతి చెందాము. And we knew that Jesus was there in the prayer tower. ఆ ప్రార్థనా గోపురంలో యేసుక్రీస్తు ప్రభు ఉన్నారు అని మేము ఎరిగి ఉన్నాము. And after that, when my husband prayed for the people, ఆ తర్వాత నా భర్త గారు ప్రజల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు many miracles happened. అనేకమైన అద్భుతములు జరిగి ఉన్నవి. Cancers were healed. క్యాన్సర్లు స్వస్థత నొందాయి. And the sicknesses which were there for long years were healed. దీర్ఘకాలిక వ్యాధులన్నీ కూడా స్వస్థపరచబడ్డవి. And we could see the miraculous hand of God working in the prayer tower.
దేవుని యొక్క అద్భుతమైన ఆశ్చర్యకరమైన హస్తము ప్రార్థన గోపురంలో పనిచేయడమును మేము చూడగలిగాము. Jesus deserves more glory than Moses. మోషే కంటే అధికముగా యేసయ్య ఘనతను పొందుకొనుటకు అర్హుడై ఉన్నాడు. Not only in Israel prayer tower, we feel the presence of God in all the prayer towers all over the world. ఇశ్రాయేల్ ప్రార్థన గోపురంలో మాత్రమే కాదు, కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ప్రార్థన గోపురంలో దేవుని సన్నిధానాన్ని మహిమను అనుభూతి చెందుతాం. Once when we were there in Bethesda Prayer Center, ఒకసారి మేము బెతెస్దా ప్రార్థన కేంద్రంలో ఉన్నప్పుడు myself and my little brother were there praying. నేను మా చిన్న తమ్ముడు అక్కడ ప్రార్థన చేసుకుంటూ ఉన్నాము. Soon after my father passed away, మా తండ్రి గారు మరణించిన వెంటనే ఇది జరిగి ఉన్నది. I dedicated my little brother there for him to minister. బెతెస్దాలో నేను మా చిన్న తమ్ముడి గురించి తన పరిచర్య చేయాలి అని నిర్ణయించుకున్నాను. Likewise today he is in the ministry. అదే విధంగా ఈ రోజు తను పరిచర్యలో వాడబడుతూ ఉన్నారు. The Lord is not only there in the place where we glorify him, మనము ఆయనను మహిమపరిచే స్థలములలో మాత్రమే ప్రభు ఉండడము కాదు, కానీ but then he answers all our prayers. ఆయన మన ప్రార్థనలన్నిటినీ కూడా జవాబిస్తారు. What a loving God we have, isn't it? ఎంత ప్రేమ కలిగినటువంటి ప్రభువును మనం కలిగి ఉన్నాం కదా. Even today let the latter glory come upon you. ఈ రోజు కూడా ఆ కడవరి మందిర మహిమ మీ పైకి దిగివచ్చునుగాక. Lord Jesus, ప్రభు అయిన యేసయ్య, Lord, stretch forth your mighty hand upon your people ప్రభువా నీ బలమైన హస్తమును నీ ప్రజలపైకి ఇప్పుడే చాచండి. and bless them, Lord. వారిని ఆశీర్వదించండి ప్రభువా. Let your presence come upon your people right now. నీ సన్నిధానము నీ ప్రజలపైకి ఇప్పుడే దిగివచ్చునుగాక. Let your glory come upon them, Lord. నీ మహిమ వారిపైకి ఇప్పుడే దిగివచ్చునుగాక. Father, touch them and heal them, Lord. తండ్రి మీరే వారిని తాకి స్వస్థపరచండి అయ్యా. Lord, in your presence nothing of the evil can stand, O God. ప్రభా నీ సన్నిధానంలో ఎటువంటి కీడు అపాయము నిలువజాలదయ్యా. Lord, no sickness can be there. ఏ అనారోగ్యము కూడా నిలువలేదు తండ్రి. Let your people be healed of their sicknesses. నీ ప్రజలు ఇప్పుడే వారికి ఉన్నటువంటి వ్యాధుల నుండి స్వస్థత నొందుదురుగా. Let the cancers be healed. క్యాన్సర్ వ్యాధులు ఇప్పుడే బాగవునుగాక. Let the stiffness be healed. బిగుసుదనం ఇప్పుడే స్వస్థపరచబడునుగాక. The arthritis pain, let them be healed. ఎముక నొప్పులు ఆర్థరైటిస్ ఇప్పుడే బాగవునుగాక. Father, touch them and heal them, Lord. ప్రభువా వారిని ఇప్పుడే తాకి స్వస్థపరచండి. Lord, as they are begging to you for them to have a child, ప్రభువా గర్భఫలం కొరకై వారు నిన్ను బతిమిలాడుతూ ఉండగా Father, listen to your children's prayers. తండ్రి నీ బిడ్డల మొరలను Let ఆలకించండి. miracles happen. అద్భుతములు జరుగునుగాక. Lord, let the wounds and the cysts be healed. గర్భంలోని కణతులు యేసు నామములో స్వస్థపరచబడునుగాక. Let all the itching feelings be healed. దురదలు అటువంటి వ్యాధులన్నీ కూడా Touch బాగవునుగాక. them, Lord. వారిని తాకండి అయ్యా. Touch them, Lord. వారిని తాకండి ప్రభువా. Lord, I know they are feeling so guilty to even go out of their house. ప్రభువా కొందరైతే గృహంలో నుండి బయటికి వెళ్ళడానికి కూడా ఎంతగానో సిగ్గుపడుతూ ఉన్నారు. Let the allergies be healed. వారికి ఉంటున్నటువంటి అలర్జీలు స్వస్థత Let the నొందునుగాక. psoriasis be healed. సోరియాసిస్ వ్యాధి నుండి ఇప్పుడే స్వస్థత నొందుదురుగాక. Let the itching be healed. దురదలు ఇప్పుడే తగ్గిపోయి స్వస్థత Touch నొందుదురుగాక. them and heal them, Lord. వారిని తాకి ఇప్పుడే స్వస్థపరచండి దేవా. Let the problem in their heads be healed. వారి తలలో ఉంటున్నటువంటి సమస్యలన్నీ బాగవునుగాక. Some are even praying for their hair growth. కొందరైతే వారి జుట్టు ఎదగాలని కూడా ప్రార్థన చేస్తున్నారు. Let a miracle happen today, O God. ఈ రోజే ఒక అద్భుతము జరుగునుగాక దేవా. Let your presence come into their places of their
worship, oh God. ప్రభువా, వారు ఆరాధిస్తున్నటువంటి స్థలంలోకి నీ సన్నిధానము ఇప్పుడే దిగి వచ్చును గాక. Let them feel your presence 24 hours in a day. రోజుల 24 గంటల సమయము నీ సన్నిధానాన్ని వారు పొందుకొందురు గాక. Let the latter glory be poured upon your children. నీ కడవరి మందిరం మహిమ నీ ప్రజలపైకి ఇప్పుడే కుమ్మరించబడునుగాక. Thank you, Lord. వందనాలు ప్రభువా. Thank you for you are performing a miracle for your children. నీ బిడ్డల కొరకై మీరు ఒక అద్భుతాన్ని జరిగిస్తున్నందుకే వందనాలు. Thank you, Lord. వందనాలు ప్రభువా. Let the swellings be healed. వ్యాపులన్నీ కూడా ప్రభువా బాగవునుగాక. Thank you, Jesus. వందనాలు యేసయ్యా. In Jesus' name. యేసు నామములో ప్రార్థిస్తున్నాం. ఆమేన్. God bless you, dear friends. ప్రభు మిమ్మును ఆశీర్వదించుగాక ప్రియ స్నేహితులారా. You are called to be a living temple. దేవుని యొక్క సజీవమైన మందిరముగా ఉండడానికై మీరు పిలువబడి ఉన్నారు. You are the carrier of the presence of God. దేవుని సన్నిధానాన్ని మోసేటువంటి వారు మీరే అయి ఉన్నారు. May you be filled with the glory of God. దేవుని మహిమతో మీరు నింపబడుదురుగాక. God bless you. ప్రభు మిమ్మును ఆశీర్వదించుగాక. Subscribe to this channel, ఈ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకునండి. like this video and share this video with everybody. ఈ వీడియోను లైక్ చేయండి. ఈ వీడియోను అందరికీ కూడా మీరు షేర్ చేయండి. Now my friends, we have the Dynamic Kids Camp coming up this May. ఇప్పుడు నా స్నేహితులారా, ఈ యొక్క మే మాసంలో డైనమిక్ కిడ్స్ క్యాంప్ వచ్చేస్తూ ఉన్నది. We are going to serve thousands of children in all the prayer towers of Jesus calls. యేసు పిలుచున్నాడు ప్రార్థనా గోపురంలో అన్నిటిలో కూడా బిడ్డల కోసమై ప్రత్యేకమైన సేవలు అందించనయ్యున్నాము. From 6 to 12 years. 6 నుంచి 12 సంవత్సరాల వయసు వారికి 6 days camp. 6 రోజుల పాటు క్యాంప్ నిర్వహణ. And the title of this year's program is Signet Ring. ఈ సంవత్సరం కార్యక్రమానికి ముద్ర ఉంగరము అని పేరు పెట్టడం జరిగి ఉన్నది. There'll be music, అక్కడ సంగీతం ఉంటుంది, singing, గానములు, dancing, నాట్యములు, mime, అలాగనే ప్రదర్శనలు, crafts, బొమ్మల తయారీ, painting, చిత్రీకరణలు, games, ఆటలు, for them to learn the word of God వారు దేవుని యొక్క వాక్యము నేర్చుకోవడం కోసమే, and give their lives for God's mission. వారి జీవితంలో దేవుని పని కోసం సమర్పించులాగున. So partner with this Dynamic Kids Camp ministry. కనుక డైనమిక్ కిడ్స్ క్యాంప్ పరిచర్యలో మీరు కూడా భాగస్తులు కండి. Pray for it. దానికోసం ప్రార్థించండి. Secondly, send your children. రెండవదిగా మీ బిడ్డలను కూడా పంపించండి. And thirdly, give your support to make this happen because we are going to offer it free. ఈ పరిచర్యను ఉచితంగా అందిస్తూ ఉన్నాం గనుక మీ యొక్క సహకారముని పరిచర్య కొరకై అందించండి. And fourthly, you can volunteer your time to come and teach or sing and lead the children. నాలుగవదిగా స్వచ్ఛందంగా మీ సమయాన్ని కేటాయించి బిడ్డల కోసం పాటలు నడిపించే కార్యక్రమాల్లో మీరు కూడా పాల్గొనవచ్చును. Here's more information. మరి ఎక్కువ సమాచారాన్ని ఇక్కడ దేవుడు నియమించిన ఈ పనికి ధారాళంగా ఇవ్వడానికి మరియు సహకారం అందించడానికి www.jesuscalls.org అను మా వెబ్సైట్ను సందర్శించండి, లేక మీ కానుకలు సమర్పించడానికి ఈ QR కోడ్ను స్కాన్ చేయండి. ప్రార్థన, సేవ మరియు సహకారంలో పాలుపంచుకుంటూ మేము మిమ్మల్ని ఆహ్వానించుచున్నాము. మీరు volunteer@jesuscalls.orgకు రాయడం ద్వారా స్వచ్ఛందంగా సేవ చేయవచ్చును. దేవుని ఇంటిని నిర్మిద్దాం, దేవుడు మీ ఇంటిని నిర్మిస్తాడు.